రంగడుగా అందరి మనసుల్ని దోచేసిన మన రంగడు ఇప్పుడు మిస్టర్ పెళ్ళికొడుకుగా మన ముందుకు వచ్చాడు. అదేనండి సునీల్. ఈషాతో మరి వారి ముచ్చట్లేంటో మనము విందాం. హాయ్ సునీల్. హలో ఈషా. సో ఎలా ఉన్నారండి మిస్టర్ పెళ్ళికొడుకు గారు? బాగున్నానండి. అనుకున్న దానికంటే జనం చాలా టఫ్ సీజన్లో రిలీజ్ అయినా, జనరల్గా ఎగ్జామ్స్ అంటే ఎవరు వచ్చి సినిమాలు చూడరు కదండి. ఆ టైంలో రిలీజ్ అయినా సరే ఎగ్జామ్స్ లేని వాళ్ళందరూ వచ్చి హ్యాపీగా సినిమా చూసి మాకు ఇంత మంచి రిజల్ట్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ అందరికి. Feeling great. Like you said, it's been released in the during the exam time, but the results been fantastic. Okay. So thank you very much for that. నిజంగా అంటే పూలరంగుడు తర్వాత అదే స్థాయిలో అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. పూలరంగుడు మీరు చాలా ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ రేంజ్ వెరైటీలో వచ్చేసారు. సో సేమ్ ఎక్స్పెక్టేషన్, అదే 6 ప్యాక్ బాడీతో, అంటే సునీల్ 6 ప్యాక్లో చూడడమే ఒక అద్భుతం నిజంగానే. అండ్ అది మెయింటైన్ చేశారా మళ్ళీ పూలరంగుడు తర్వాత వచ్చిన మిస్టర్ పెళ్ళికొడుకుకి? అది ఏమైనా ఉపయోగపడిందా లేకపోతే మామూలుగా తర్వాత? లేదు, ఉపయోగపడిందండి. ఎందుకంటే అక్కడ ఎవరైనా మాస్ ఆడియన్స్ ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు సినిమా లాస్ట్లో ఈ క్లైమాక్స్ ఫైట్ చూసి వెరీ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే. సో పూలరంగ టైంలో అందరికీ డౌట్ ఉందండి, ఇది నిజమా గ్రాఫిక్స్ అండి. ఇప్పుడు క్లారిటీ. ఓకే, సెకండ్ సినిమాతో అందరినీ అనేది కొంచెం అర్థం అవుతుంది. ఓకే. అండ్ ఈషా, మిస్టర్ పెళ్ళికొడుకు టైటిల్ ఇస్ డామినేటింగ్ బై సునీల్, రైట్? బట్ క్యారెక్టర్ ఇస్ dominating by me. అదే అనుకుందా. అంటే స్టోరీ వినగానే మీకు ఎలా అనిపించింది? I'd already seen Tanu Veds the Hindi one. అప్పుడు చూసి అమ్మాయి క్యారెక్టర్ చాలా బాగుందని ఫీల్ అయ్యాను. I never expected it come to me. So when it came, I was like, all hands down, I'm on the project. So it was very exciting. Of course, we've changed the character to match the nativity and all. But it was very exciting working on this project. ఫస్ట్ టైం అండి, అందుకే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదండి. నేను అమెరికా వెళ్ళిన 6 ఏళ్లలో ఇక్కడ ఆడాలలో ఇంత మార్పా? మీ గుండెల మీద కుంపటిలా ఉందని మీ కూతుర్ని ఎవడికో కట్టబెట్టి వాడు కాళ్ళు కడిగి మీ చేతులు కడిగేసుకుందాం అనుకుంటున్నారా? స్టోరీ లైన్ ఎలా అనిపించింది? అంటే స్టోరీ లైన్ చూసి కొంచెం బాగా సాఫ్ట్గా ఉందేటి, మనం బాగా హుషారుగా ఉంటాం కదా, సాఫ్ట్గా ఉండాల్సి వస్తుందా అనుకున్నానండి. బట్ ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ అంతా చాలా హుషారుగా ఉంటానండి. సెకండ్ హాఫ్లో మరి ఇంకా హుషారుగా ఉంటే విలన్ క్యారెక్టర్ అయిపోద్ది నా గురించి. ఓకే, నీట్గా ఉంటుందండి. నేను ఇప్పుడు దాకా చేసిన సినిమాల్లో కొంచెం నా క్యారెక్టర్ పద్ధతిగా ఉంటుందండి. ఇందులో పద్ధతిగా మీనింగ్ పద్ధతిగా మీనింగ్ అంటే ఇంగ్లీష్ వస్తే తెలుగులో ఎందుకు మాడతాం? ఓకే. అనీషా, మీకు తెలుగు చాలా బాగా వస్తుందని మేము విన్నాము, చూసాము. సో ఇప్పుడు మేము అడిగే సమాధానాలకి మీరు తెలుగులోనే సమాధానం చెప్పాలి. కష్టం అండి. అది గుడ్. ఇదే విధంగా సో మిస్టర్ పెళ్ళికొడుకు ఉన్నప్పుడు అంటే సునీల్ గారు చెప్పిన టైటిల్ మాత్రం మిస్టర్ పెళ్ళికొడుకు, బట్ డామినేషన్ అంతా మిస్ హీరోయిన్. సో అంత సీన్ లేదు. అదే థింక్ చేసాం, ముందే థింక్ చేసాం అలాగే, కానీ మార్చేశారు తర్వాత. హీరోయిన్ క్యారెక్టర్ లెస్ చేసి హీరో క్యారెక్టర్ మోడ్ చేసి అలా పెట్టారు నీట్ గా, మొత్తం బ్యాలెన్స్ చేసి. అంటే ఈ క్యారెక్టర్ కోసం మీరు పర్టికులర్ అంటే మీ క్యారెక్టర్ ని మార్చుకున్నారా? అంటే హౌ యూ ప్రిపేర్డ్ ఫర్ దిస్ రోల్? ఎలా మీరు ప్రిపేర్ అయ్యారు? ఎవరు చెప్తారు సమాధానం? ఈవిడ మామూలుగా మీరు ఇందాక మాట్లాడారు కదా, మన స్టార్ట్ అవ్వకముందు మీరు ఇందాక మాట్లాడారు కదా, యాక్చువల్గా ఈవిడ ఈ క్యారెక్టరే, ఈవిడికి ఆ క్యారెక్టర్లు వచ్చినాయి. ఓకే. నా క్యారెక్టర్ కొంచెం సాఫ్ట్ చేశానండి. అయితే ఈ సినిమా మొత్తం యాక్టింగ్ అలా చేశాను. నా క్యారెక్టర్ ఒరిజినల్ క్యారెక్టర్ని కొంచెం సాఫ్ట్ చేసి యాక్టింగ్ చేశాను. అదర్వైజ్ ఇట్ ఈస్ హార్డర్ దెన్ ద రోల్ యూ ప్లేడ్. This is the character that I got in this film is almost similar to my character. Okay. So I'm saying I'd made my own character a little soft and then acted in the film. Okay. So it was not hard enough. కానీ స్మోకింగ్ సీన్ మటుకి చాలా బాధ వచ్చింది. అదే మరి కష్టం. ట్రబుల్ అయిందా ఎవరికి, మీకా సునీల్కా? సునీల్ గారి ట్రబుల్ ఏంటండి? ఆయనకి ట్రబుల్ ఏంటంటే ఆవిడ ఎందుకు స్మోక్ చేస్తుంది, నేను స్మోక్ చేయాలని ట్రబుల్. అయినా ఈ రోజుల్లో ఫ్రెండ్షిప్ ఎంతసేపు, బ్రేకప్ ఎంతసేపు, లైట్ తీసుకోవటమే. మిస్టర్ పెళ్ళికొడుకు సెట్స్లో అంటే మీరిద్దరు ఎంజాయ్ చేశారా? హోల్ టీమ్ ఎంజాయ్ చేసింది? అసలు ఎలా షూటింగ్ అంతా ఎలా అయింది? అంటే బికాస్ సినిమా హాల్లో అయితే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. సో హౌ వాజ్ వర్కింగ్, ఎలా అయింది? లీవింగ్ us everybody enjoyed. Come again? మేము తప్ప అందరూ ఎంజాయ్ చేశారు. అవును, అంత కష్టపడ్డారా? లేదు, నా క్యారెక్టర్కి అక్కడ లొకేషన్లో ఆఫ్ ద స్క్రీన్
నేను సూపర్ అందరితోని. ఓకే. బట్ ఆన్ స్క్రీన్ మన క్యారెక్టర్కి అంత ఇది లేదు కాబట్టి కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చింది. కాళ్ళు చేతులు టోటల్ ఆఫ్ స్క్రీన్ చూపించేశారు. ఓకే. ఆఫ్ స్క్రీన్ లో అందరం చాలా ఎక్కువ మంది ఆర్టిస్టులు కదండి సినిమాలో, అందరం చాలా సరదా పనిచేసాం, హ్యాపీ పనిచేసాం. అంటే ఇది తను వెట్స్ మను రీమేక్ కదా, అంటే స్టోరీ ముందుగానే మనకు తెలుసు అండ్ క్యారెక్టరైజేషన్ కూడా తెలిసిపోయింది, ఆన్ స్క్రీన్ మనం చూసాం. సో అగైన్ అలాంటి స్టోరీని మళ్ళీ మనం చేయాలంటే మీరు ఎలా ప్రిపేర్ అయ్యాలి? ఎందుకంటే ఒకటి మనకి ఒక లైన్ వచ్చేసింది, అలా చేయాలి లేకపోతే దానికంటే ఎక్కువగా చేయాలన్నట్టు. సో మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? అంతకంటే అంటే క్యారెక్టర్ తెలిసినాక కొత్త క్యారెక్టర్ని ప్లే చేయడం డిఫరెంట్, తెలిసిన క్యారెక్టర్ని ప్లే చేయాలంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో మీకు ఎలా అనిపించింది? నాకైతే అంత కామ్గా కొంచెం ఉండే క్యారెక్టర్ చేయడం కొంచెం కష్టంగా అనిపించిందండి ఫస్ట్. తర్వాత నేను అలవాటు పడిపోయాను. ఓకే. నాకు అంత ఇదేం అనిపించలేదు. మళ్ళీ సాంగ్స్లో అట్లా ఇట్లా బాగా ఎక్కువ కష్టపడాల్సి వచ్చిందండి. పూల రంగంలో సాంగ్స్ చాలా బాగున్నాయి అన్నారు కదా, ఇవి ఇంకా బాగుండేలా ట్రై చేయాలని చెప్పి కొంచెం ఎక్కువ కష్టపడాలి. అండ్ అబౌట్ యూ, అంటే రీమేక్ ని మీరు ఎలా తీసుకుని ఎలా ప్రిపేర్ అయ్యారు? Like I said, director sir decided that we'll less the character a little bit, the brightness of the character, which I felt was a very good thing because the real character in Tanu Veds Manu is the way too bright on screen. It's you can't relate to that character basically. Okay. Relatable kaadu adi. Ala chuste like this people also are there or not, you have a doubt. But ippudu ee character chuste you can relate to this character. Okay, she made a mistake, like that feeling aata hai. Okay, okay. So yeah, it was fun. There were times that I went overboard, but then director sir would say come back, tone down. ఇష్టం లేని పెళ్లిలో అడ్జస్ట్మెంట్ ఉంటుంది సార్, ఇష్టపడి చేసుకున్న పెళ్లిలో అటాచ్మెంట్ ఉంటుంది సార్.